హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో నాకు పిల్లలంతా వెళ్ళిపోయిన తర్వాత ఉన్నటువంటి ఆ టైం అనేది నేను ఎలా యూజ్ చేసుకుంటాననేది ఈ వ్లాగ్లో అయితే షేర్ చేస్తానండి. నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్కరికి మార్నింగ్ 5 to 9 అనేది ఏ హౌస్ వైఫ్కైనా సరే కామన్గా ఉండే వర్క్ ఏంటంటే వంట చేసుకోవడం, ఇల్లు చక్కబెట్టుకోవడం, పిల్లల్ని పంపించుకోవడం. ఇది అందరికీ ఉండే కామన్ వర్క్ అండి. ఏంటంటే ఎక్స్ట్రాగా జాబ్ చేసేవాళ్ళు ఏంటంటే టైం టు టైం చక్కగా వెళ్తారు, వస్తారు. ఇంట్లో ఉండేవాళ్ళు ఏంటంటే కొంచెం టైం అనేది ఉంటుంది. సో, నాకున్నటువంటి ఈ టైం అనేది క్వాలిటీ టైంగా ఎలా మార్చుకుంటాను, నేను ఈరోజు నా టైంని యూటిలైజ్ చేసుకున్నాను అని నేను ఎలా ఫీల్ అవుతాననేది ఈ వ్లాగ్లో అయితే షేర్ చేస్తానండి. డైలీ చేసే వంట అనేది డైలీగా ఎంత కామన్గా ఉంటుందో అలాగే పిల్లలు వెళ్ళక ముందైనా వెళ్ళిపోయిన తర్వాత అయినా సరే టైంని బట్టి ఒక హాఫ్ అన్ అవర్ మాత్రం నాకున్నటువంటి కొద్దిపాటి కుండీల్లో ఉన్న మొక్కల కోసం అయితే మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ అనేది స్పెండ్ చేస్తానండి. ఇప్పుడు నేను ఇక్కడ మీకు 3 చూపిస్తున్నాను కదా, నేను అటు ఇటు మనీ ప్లాంట్లు వేసి మధ్యలో స్నేక్ ప్లాంట్ అనేది వేశానండి. బట్ ఎందుకో అది పెద్దగా గ్రోత్ లేకపోగా ఎండిపోతూ వచ్చిందనమాట. అందుకని దాన్ని తీసేసి బయట వేసేసాను. ఇంక కుండీలో అయితే ఈ విధంగా నేను కోకోపీటు ఇసుక ఎందుకు వేస్తున్నాను అంటే వాటర్లో పెట్టిన దానికి చూసారు ఆకులు అనేది ఎలా పండిపోయిందో. నేను కుండీ వాటర్లో పెట్టడం అనేది ఒక 4-5 ఇయర్స్ నుంచి చేస్తున్నానండి. కాకపోతే ఎందుకో తెలీదు గ్రోత్ అనేది ఉండదనమాట. అలా పండిపోయిన ప్రతిసారి మళ్ళీ అవి తీసేసి కొత్తవి పెడుతూ ఉంటాను. అలా నాకు మనీ ప్లాంట్ ఎక్కువగా ఉంది కాబట్టి దొడ్లో అలా పెట్టుకుంటూ వచ్చాను. ఇప్పుడు అందులో ఉన్న మనీ ప్లాంట్ అనేది మొత్తం పాడైపోయిందండి. సో, దాన్ని ఇప్పుడు మనం సేవ్ చేసుకునే టైం వచ్చింది అనిపించింది. అందుకని నేనేంటంటే కోకోపీటు, ఇసుక వేసి రెండిటిలోనూ పెట్టి చూశాను. గ్రోత్ అనేది చాలా బాగుంది. చాలా హెల్తీగా కూడా అనిపించినాయండి. మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీగా అనిపించింది. ఏమి దోమలు రావడం అలా ఏం లేదు, బాగుంది. అందుకని నేను ఇప్పుడు వెనకాల ఉన్న ఆ 3 కూడా ఇలాగా కోకోపీట్లో పెడదామనుకున్నాను. ఆ మధ్యలో పెట్టాను చూసారా కుండ అనేది, అది ఓకే. మనకి బయటకి ఏమీ కనిపించదు. కాకపోతే ఈ గాజు జార్స్‌కొచ్చేసరికి మట్టి అనేది బయటకి కనిపిస్తే లుక్ అనేది అంత బాగుండదు కదండీ. అలా అనుకున్నప్పుడు సరదాగా దీంతోటి ఏమైనా చేద్దాం అనుకున్నాను. ఈ పుర్కాస్ ఏంటి అంటే ఒక 15 ఇయర్స్ బ్యాక్‌దండి. అంటే అప్పట్లో మనకి ఇవి ఉండేవి కాదు కదా. 15 ఇయర్స్ కూడా కాదండి, ఇంకా ముందేనేమో. పొట్లాలు తెచ్చినప్పుడు దానికి ఉండే పుర్కాస్ అంతా జాగ్రత్త పెట్టి ఈ విధంగా మ్యాట్లు కుట్టి కింద కొంచెం కాటన్ క్లాత్ వేసి మ్యాట్లు తయారు చేసేవారనమాట. అది మా అమ్మగారు స్టార్ట్ చేశారండి. లేదు నేను కుట్టుకుంటాను, నేను ఖాళీగా ఉన్నప్పుడు నేను చేసుకుంటానని తీసుకొచ్చాను. ఆనాడు నుంచి ఈనాడు వరకు అది అలానే ఉంది. నేను పూర్తి చేయలేదు, అలానే ఎక్కడా పడేయలేదండి. అంత జాగ్రత్తగా దాచిపెట్టాననమాట. ఇంకా మా అబ్బాయికి ఈరోజు కొంచెం కాలు పడ్డాడండి. కొంచెం బెనికినట్టు అనిపించింది. స్కూల్‌కి వెళ్ళలేదు. నేను ఇంకంతా చక్కబెట్టేసుకుని పాప అంతా వెళ్ళిపోయిన తర్వాత అంతా టిఫిన్ అంతా పెట్టి వాడిని చదువుకోరా అంటే వాడొచ్చి నువ్వేం చేస్తున్నావు నాకు కూడా నేను చేస్తానని చెప్పి వాడొచ్చి ఇదిగోండి ఈ విధంగా అయితే దీన్ని రెడీ చేశాడు. కొంచెం నీట్‌గా ఓపికగా చేసుంటే ఫినిషింగ్ అనేది బాగుండేది. ఇంక చిన్నపిల్లలు చేసింది ఎలా ఉన్నా మనకి బాగానే అనిపిస్తుంది కదండీ. దీంట్లో ఏం చేశాను అంటే కవర్లో కొంచెం కోకోపీటు, మట్టి వేసి మధ్యలో ఈ మనీ ప్లాంట్ పెట్టి బాగా నొక్కి రౌండ్‌గా చేసి ఒక బాల్ లాగా ఆ కవర్ తీసుకొచ్చి ఇందులో పెట్టాననమాట. ఇది కూడా నాకు చాలా ఈజీగా గ్రోత్ చేసుకోవడానికి బాగుంటుందేమో అనిపించింది. మిగతా రెండిట్లకి కూడా దానికి మధ్యలో ఉన్నదానికి పెయింట్ అయితే మార్చేస్తానండి. ఈ చివరి దానికి కూడా ఏదో ఒకటి చేస్తాను ఇంకొకసారి టైం ఉన్నప్పుడు. ఒక్కటే రోజు అన్నీ పెట్టుకోనండి, ఇంట్రెస్ట్గా చేయాలనుకుంటాను. సో, ఈరోజు ఇది అయిపోయింది కాబట్టి ఇంకొక రోజు ఈ రెండిట్లకి ప్లాన్ చేస్తాను. ఇలా ప్రస్తుతానికి మొక్కల దగ్గర టైం అనేది ఈ విధంగా అనేది స్పెండ్ చేస్తానండి. ఖచ్చితంగా టైం అయితే ఇక్కడ మనం మొక్కల దగ్గర ఎంత టైం స్పెండ్ చేసినా అది అసలు టైం వేస్ట్‌లోకే రాదనమాట. ఎందుకంటే మొక్కలతో ఫ్రెండ్‌షిప్ అనేది చాలా హెల్తీగా మనం చాలా హెల్తీగా ఉండడానికి ఉపయోగపడుతుంది. అవి కూడా చాలా హెల్తీగా ఉంటాయి. సో, మొత్తం అట్మాస్ఫియర్ అంతా కూడా చాలా హెల్తీగా అనిపిస్తది. ఇది ఒకరోజు చేశానండి. ఒక 2 డేస్ ఏమో 1 డే అలా గ్యాప్ ఇచ్చిన తర్వాత ఈ విధంగా నాకు ఇంకా అంటే మనీ ప్లాంట్ అంతా తీసేస్తున్నాను అని చెప్పాను కదా. సో, దాంట్లో ఉన్న బాగున్నయన్నీ కూడా కొంచెం కొంచెంగా తీసి ఈ విధంగా అయితే కొన్ని బాటిల్లోను, కొన్నేమో షాంపూ దాంట్లోనూ పెట్టాను. ఇలా ప్లెయిన్‌గా పెట్టడం అనేది ఒక పద్ధతి. అలా ప్లెయిన్‌గా ఎందుకు పెడతాను చెప్పండి, మనం అసలు ఖాళీగా ఉండం కదా. ఇదిగోండి ఈ విధంగా పెయింట్ నన్ను ఇక్కడ పిన్ చేస్తానండి 2 కామెంట్స్.
నాకు మీరేం పెయింట్ వేస్తారు, ముగ్గులు ఎలా వేసారో చూపించమని అడిగారు. పెయింట్ అయితే ఇదిగోండి ఏషియన్స్ పెయింట్ వేస్తాను. దానిపైన పక్కన చూసారా గ్లాస్ అని రాసుంది కదా! సో, అలా రాసున్నది తెచ్చుకోండి. పెయింట్ అనేది మనకి షైనింగ్‌గా లేకుండా వెలవెలబోతున్నట్టు కాకుండా షైనింగ్‌గా మంచి బావుంటదనమాట. నేను వేసే పద్ధతి కూడా చాలా సింపుల్‌గా వేస్తానండి. పాట్స్‌కైతే ఒక్కొక్కసారి క్లాత్ ముంచి వేస్తాను. ఒక్కొక్కసారి ఇలా టూత్ బ్రష్ తోటి వేస్తాను. ఒక్కొక్కసారి పెద్ద బ్రషే వాడతానండి. కానీ ఈ 3 పద్ధతుల్లోనూ నాకు ఈ టూత్ బ్రష్ తోటి వేసే పద్ధతే ఈజీగా అనిపించింది. సో, ఇదిగోండి ఈ విధంగా చాలా ఈజీగా అయితే వేసేసుకున్నాను రెండిట్లికిని. ముగ్గులు ఎలా వేస్తారు అనేది చూపించమన్నారు కదా! ఇవి ఆరడానికి ఒక 2 డేస్ పడుతుందండి. అవి ఆరిపోయిన తర్వాత మీకు నేను ముగ్గులు ఎలా వేస్తానో కూడా చూపిస్తాను. ఇది ఒకరోజు. మరలా ఇక్కడ ఈ బిర్యానీ పాట్ కనిపిస్తుంది కదండీ! ఇది మళ్ళా మరుసటి రోజు మళ్ళీ ఇవన్నమాట. ఇలా ఒక్కటే రోజు ఈ పనంతా ఒక్కసారే చేసేసుకోవాలనుకోనండి. చక్కగా టైంని బట్టి చేసుకుంటూ ఉంటాను. ఇవి ఎప్పుడో ఒక మన లాస్ట్ వీక్‌లో కావాలి మీకు షేర్ చేసిన వీడియోలో ఉంటాయి. ఈరోజైతే ఇలాంటి పాట్స్ నేను ఒక 4, 5 వేశానండి. పైన బ్లాక్‌గా కనిపిస్తున్నాయి చూసారా? ఇవి కూడా అంతే. కలర్ కాంబినేషన్ అనేది స్కూల్ యూనిఫామ్‌లా ఉంటది, గొడవ ఉండదన్నట్టుగా. మొత్తం ఇంక అది ఏ కలర్‌లో ఉన్నా సరే ఈ కలర్‌లోకి అనేది వేసేస్తున్నాను. మీరు కొత్తగా వేసుకునే వాళ్ళైతే మాత్రం నా సజెషన్ ఏంటంటే ఇలా తీసేసిన టూత్ బ్రష్ తోటి వేసుకుంటేనే మీకు చాలా కంఫర్ట్‌గా ఉంటదండి. మీరు వేయడానికి ఈజీగా ఉంటది. అలాగే పెయింట్ కూడా వేస్టేజ్ అనేది తక్కువ ఉంటది. బావుంటది. ఇలా నేను ఈరోజు చాలానే వేశానండి. ఈరోజు ఎందుకో ఆఫ్టర్‌నూన్ కొంచెం ఎక్కువ టైం ఉందనిపించింది. అందుకని ఇలా ఒక 6 ఎన్నో మొత్తం మీద వీటన్నిటికి ఇలా అయితే వేశాను. మీకు వెలుగులో చూపిస్తాను చూడండి. పెయింట్ అనేది ఇది ఏషియన్స్ పెయింట్ వాళ్ళదేనండి. మనకి అడుగునొచ్చేసి ఇటక పొడం కలర్ వస్తది. ఇంకంత గ్లాస్ అని చెప్పాను కదా! పక్కన ఈ విధంగా గ్లాస్ అని రాసుంటే మనకి ఆ షైనింగ్ అనేది ఉంటదండి. అలా రాసలేనిది ఏంటంటే మామూలుగా గడపలకి వేసి ఉంటాయి చూసారా? అవి కొంచెం మోటగా అనిపిస్తాయన్నమాట. షైనింగ్ ఉండదు. ఇదొచ్చేసి ముందు మీకు షాంపూకి వేసాను చూసారా? ఆ రోజు స్టిచ్చింగ్ అండి ఇది. మీకు ఆల్రెడీ బ్లౌజ్ అనేది స్టిచ్ చేయడం చూపించాను. శారీకేమో కుచ్చులు వేయడం చూపించాను. ఇప్పుడు దీని మీద వర్క్ అనేది చేసుకుంటున్నాను. ఇది వర్క్ చేసుకోవడం కోసం క్లాత్ మీద నాకు కార్బన్ పేపర్ తోటి వేస్తుంటే రావట్లేదు అనేసి ఫ్రీ హ్యాండ్ తోటి అంటే నాకు ఒక లెక్క ప్రకారంగా దీన్ని అనేది స్టిచ్ చేసేసుకుంటానండి. ఎందుకంటే స్టిచ్చింగ్ కొంచెం అలవాటు ఉంది కదా! ఒక 15 ఇయర్స్ నుంచి కూడా ఇదే పని కాబట్టి ఫ్రీగా ఉన్నప్పుడు నావి నేనే స్టిచ్ చేసుకునే అలవాటుని ఇంకా నాకు దీని మీద డిజైన్ అనేది ఎలాంటి ట్రేసింగ్ లేకపోయినా సరే నేను ఈజీగా అనేది స్టిచ్ చేసేసుకుంటాను ఫ్రీ హ్యాండ్ తోటి. ఇది మనకి రైట్ సైడ్లో భుజం దగ్గర వచ్చేటటువంటిదండి. ఇలా థ్రెడ్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత దీని మధ్యలో అక్కడక్కడ షుగర్ బీట్స్ అనేది వేస్తే ఫినిషింగ్ అనేది బాగుంటుందేమో అనిపిస్తుందండి. ఇంకా థ్రెడ్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత మధ్యలో షుగర్ బీట్స్ అనేది వేస్తాను. ఈ బ్యాక్ సైడ్ కూడా ఇంకా స్టిచ్చింగ్ చేయాలి. ఇలా నాకున్న టైంని ఎక్కడా కూడా వేస్ట్ చేసుకోకుండా ఏదో ఒక పనికి అది ఇల్లు అందంగా చేసుకోవడానికో లేకపోతే నాకున్న డ్రెస్సులు స్టిచ్ చేసుకోవడానికో ఇలా అయితే యూజ్ చేసుకుంటూ ఉంటానండి. ఇలా అయితే నేను టైం అనేది క్వాలిటీ టైమ్‌గా అయితే మార్చుకుంటూ ఉంటానండి. సో, లాగ్ అయితే ఇది ఎలా అనిపించింది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.